హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 10వ తరగతి అర్హతతో అప్రెంటిస్షిప్ ఉద్యోగాలు. దీనికి ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఎలాంటి ఇంటర్వ్యూ కూడా లేదు. ఓన్లీ మెరిట్ ఆధారంగా అయితే ఎంపిక చేస్తారు. ఈ వీడియోలో మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే జనవరి 19వ తేదీ నుంచి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే 10వ తరగతి పాస్ అయి ఉండాలి, అలాగే ఐటీఐ పాస్ అయి ఉండాలి, లేదా నేషనల్ కౌన్సిలర్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఏజ్ వచ్చేసి మినిమము 18 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి, మ్యాక్సిమం అయితే 25 ఇయర్స్ అయితే ఉండాలి. అలాగే ఇక్కడ ప్రీవియస్గా ఎవరైతే ట్రైనింగ్ తీసుకుని ఉంటారో వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే దీనికి ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదు, మీకు ఎలాంటి ఇంటర్వ్యూ కూడా ఉండదు. ఓన్లీ మీకు 10th మార్క్స్ అలాగే ఐటీఐ మార్క్స్ బేస్ చేసుకొని సెలక్షన్ అయితే ఉంటుంది. అలాగే అకామిడేషన్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ బ్లూ కలర్లో కనపడుస్తుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ నంబర్ అయితే రాసి పెట్టుకోండి ఒక బుక్లోను. తర్వాత బ్యాక్ వచ్చి మరి దాన్ని నంబరు లాగిన్ చేసి మీరు ప్రొఫైల్లోకి అయితే వెళ్ళండి. తర్వాత మీ మొత్తం డీటెయిల్స్ ఇచ్చి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఏమేమి ఇవ్వాలంటే 10th మార్క్ లిస్టు, ఐటీఐ సర్టిఫికేటు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఒకవేళ మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఫోటో అండ్ సిగ్నేచరు, ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్, బ్యాంక్ అకౌంట్. గాయస్, బ్యాంక్ అకౌంట్ రన్నింగ్లో ఉండేది మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే నెల మీకు స్టైఫండ్ అనేది పడుతుంది. ల్యాండ్ ఆక్యుపేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటంటే మీకు సంబంధించిన ల్యాండ్ ఉంటుంది కదా, ఆ ల్యాండ్ పేపర్స్ కూడా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత మీకు ప్రాజెక్టుకి సంబంధించిన యూసీఐఎల్ ఐడి ఇవ్వడం జరుగుతుంది. కరెక్ట్గా అప్లోడ్ చేయాలి, లేదంటే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయిపోతుంది. క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీ ఐడికి సంబంధించిన ట్రేడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఖచ్చితంగా మీరు ట్రేడ్ మెన్షన్ చేయాల్సిందే. అంటే మీరు ఫిట్టర్ అయితే ఫిట్టరు, తర్వాత ఎలక్ట్రీషియన్ అయితే ఎలక్ట్రీషియను, ఇవన్నీ ట్రేడ్స్ ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ట్రేడ్స్ మెన్షన్ చేయాల్సిందే. ఈ జాబ్కి అప్లై చేయాల్సిన లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 12వ తేదీ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఖాళీలు చూసుకున్నట్లయితే మొత్తం మనకి 32 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఫిట్టర్ వచ్చేసి 9 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఎలక్ట్రీషియన్ 9 పోస్టులు భర్తీ చేస్తున్నారు. వెల్డరు, గ్యాస్, ఎలక్ట్రిక్ 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. మెకానిస్ట్ 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. డీజిల్ 3 పోస్టులు భర్తీ చేస్తున్నారు. కార్పెంటరు 2 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ప్లంబరు 2 పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్.